పాతాళము సృష్టింపబడింది ఎవరి కొరకు? పాతాళము చేయబడింది ఎవరి కోసము? పాతాళము ఎందుకు చేశాడు అసలు దేవుడు? ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడండి. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని నిర్మించాడు. అలా నిర్మించిన దేవుడు మన కోసం నరకాన్ని చేయటం ఏంటి? మన కోసం పాతాళం. ఏ తండ్రి అయినా కొడుకుల్ని నరకంగా మారుస్తారా? ఏ తల్లి అయినా తన పిల్లలు నరక వేతను అనుభవించాలని ఆలోచిస్తుందా? నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా పిల్లలు నేను పడిన కష్టం పడకూడదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, దేవుడు తన రూపంలో మనల్ని మలిచినప్పుడు మరి మనకు అన్యాయం చేస్తాడా దేవుడు? మనల్ని నరకంలో పడేస్తాడా దేవుడు? మన కోసం నరకాన్ని సిద్ధపరిచాడా దేవుడు? మన కోసం పాతాళాన్ని సృష్టించాడా దేవుడు? మరి ఎవరి కొరకు? పాతాళము దేవుడు సృష్టించింది, పాతాళాన్ని దేవుడు చేసింది మనుషుల కోసం కానే కాదండి. మీరే చదవండి 20. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య. ఎవరి కోసం సిద్ధపరచబడింది? నరకాన్ని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు? అపవాది కోసం. ఇందాక చెప్పానే, తల్లిదండ్రులు తన పిల్లలను నరకంలో వేయాలని ఆలోచిస్తారా? ఎంత తప్పు చేసినా ఆలోచన ఉండదు. సరిదిద్ది సరిచేసి వారిని మార్చి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక తల్లిగా తండ్రిగా ఆశిస్తారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న కూతురు, తప్పుడు పనులు చేస్తున్న కొడుకు